అండి, నేను మీ అమూల్యాని మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. మా నాన్నమ్మ నేర్పించిన కొత్త పెసర పునుకుల కూర ఇవాళ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఒక గిన్నె పెట్టేసుకున్న తర్వాత అందులో ఆయిల్ పోసేసుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని కలిపేసుకోవాలి. అవంతా ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్లో వచ్చేసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, కరివేపాకు వేసేస్తున్నాను, జీలకర్ర వేసేస్తున్నాను, మళ్ళీ తాలింపులు కూడా వాటిని అన్నిటినీ కలిపేసుకొని గోల్డ్ కలర్లో వచ్చేలా చూసుకోవాలి. అలా కలిపేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి. ఇది పెసర పునుకుల కూర అండి. ఎంత బాగుంటుందో మా నాన్నమ్మ నేర్పించారు నాకు, అందుకే వాళ్ళు చేస్తున్నాను. అట్టాకు వేసేస్తున్నాను. నేను మూత తెచ్చుకోలేదు, కంగారుగా. తోటలో కాబట్టి అట్టాకు దొరికింది, లేదంటే అసలు దొరికేదే కాదు. చూడండి, గోల్డ్ కలర్లో వచ్చేసింది. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నాం కదా. ఒక మూత పసుపు, 2 స్పూన్లు కారం వేసేసుకొని కలిపేసుకున్న దాంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్న చింతపండు రసాన్ని పోసేద్దాం. చింతపండు పడకుండా పోయాలండి చింతపండు రసం. సరేనా? పోసేసుకున్నాం కదా, చింతపండు రసం పోసేసుకున్నాం కదా. చింతపండు రసం ఎక్కువ పోయకూడదండి, సరిపడా పోయాలి, పులుపు ఎక్కువ వచ్చేస్తుంది. ముందుగా రెడీ చేసుకున్న పెసర పునుకుల్ని వేసేద్దాం. 4 మిగిలాయండి, మేము 6 తెచ్చుకున్నాం. ఆకలేసి నేను మా అన్నయ్య తినేసాను అన్నమాట. ఎందుకంటే నేను మీ ఆకలి తిన్న అమూల్యాన్ని మీ అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ వీడియోలో చూసారు కదా మీరు. మళ్ళీ ఆకేసుకుందాం. పెసర పునుకులు అంతా బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత స్లోగా తిప్పుకోవాలి. గట్టిగా తిప్పుకుంటే పెసర పునుకంతా చెడిపోద్ది, అందుకే స్లోగా తిప్పుకుంటున్నాము. మీరే ఒకసారి చూడండి, సైజుని చూసి మీరే చెప్పాలి ఎంత బాగుంది, సైజు ఎంత పెరుగుతుందో చూడండి. మీ అందరిలో పెసర పునుకుల కూర ఎవరికి నచ్చిందో కామెంట్ చేయండి నాకు. ఓకే, చూసారు కదా, మన పెసర పునుకుల కూర రెడీ అయిపోయింది. కొద్దిగా మరగనియాలి, సరేనా?